హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. మనం జనవరి మంత్ 2025కి సంబంధించింది కరెంట్ అఫైర్స్ అనేది చూస్తున్నాం అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ మీకు అన్ని ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి జనవరి మంత్ 2025 నుంచి ఇంపార్టెంట్ ఏరియాలో ఎక్కడైతే కవర్ అవుతుందో ఆ ఏరియా నుంచి నేను క్వశ్చన్స్ని పిక్ చేసి రివర్స్ ఇంజనీరింగ్ అంటే క్వశ్చన్స్ త్రూ మనం కాన్సెప్ట్ అనేది నేర్చుకోబోతున్నాము. లాస్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళైతే డెఫినెట్గా వెళ్ళి చూడండి. అండ్ ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. ఓకే, సో మనం డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తే కనుక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ గ్రామీణ్ భారత్ మహోత్సవ్? ఇక్కడ ఏంటంటే తెలుగులో 2025లో గ్రామీణ భారత మహోత్సవం యొక్క ప్రధాన అంశం ఏంటిది? వాట్ ఈస్ ద థీమ్ ఏంటిది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ చూస్తే కనుక ఎంపవరింగ్ విలేజెస్ త్రూ టెక్నాలజీ, బిల్డింగ్ ఏ రెసిలియంట్ రూరల్ ఇండియా ఫర్ వికసిత్ భారత్ 2047, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ కోఆపరేటివ్స్, సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి బిల్డింగ్ ఏ రెసిలియంట్ రూరల్ ఇండియా ఫర్ వికసిత్ భారత్, వికసించిన భారతదేశం 2047 కోసం ఒక స్థిరమైన గ్రామీణ భారతదేశాన్ని నిర్మించడం. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందండి? జనవరి 4th నుంచి జరగడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే మనకి భారత్ మండపం న్యూఢిల్లీలో జరిగింది అనమాట. ఎక్కడ జరిగింది? భారత మండపం న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే పిఎం నరేంద్ర మోడీ గారు. మన పిఎం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క గ్రామీణ్ భారత్ మహోత్సవ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎప్పుడు జరిగింది? జనవరి 4th నాడు జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి? బిల్డింగ్ ఏ రెసిలియంట్ రూరల్ ఇండియా ఫర్ ఏ వికసిత్ భారత్ 2047. ఓకే, ఇది సార్ ఈ క్వశ్చన్కి డీటెయిల్స్. ఆ తర్వాత చూస్తే కనుక సెకండ్ క్వశ్చన్, విచ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ అచీవ్డ్ ఏ 100% కన్విక్షన్ రేట్ ఇన్ 2024, కన్విక్టింగ్ 68 అక్యూజ్డ్ ఇన్ 25 కేసెస్ అనమాట. 2024 సంవత్సరంలో 25 కేసులలో 68 మంది నిందితులను నేరస్తులుగా నిరూపించి 100% శిక్షా రేటు ఏదైతే ఉందో, క్రైమ్ రేట్, దాన్ని సాధించిన ప్రత్యేక సంస్థ ఏంటంటే మనకు తెలుసు కదా, అందరూ ఏమనుకుంటారు? సిబిఐ అనుకుంటారు. కానీ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనమాట. ఇది రికార్డు సృష్టించింది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి 100% అచీవ్ అనేది జరిగిందనమాట. ఇది ఈ ఎన్ఐఏ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్? 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. యాక్ట్ వచ్చేసి కూడా ఎన్ఐఏ యాక్ట్ 2008 అనమాట. ఓకే, ఇది మెయిన్ ఏంటి? టెర్రరిజంని అటాక్ చేయడం కోసమే దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్డ్ ద డైమండ్ ఇంప్రెస్డ్ ఆథరైజేషన్? డైమండ్ డిఐఏ స్కీమ్ ఏంటి? డైమండ్ ఇంప్రెస్డ్ ఆథరైజేషన్ స్కీమ్ ఇన్ ఆర్డర్ టు అలో డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆఫ్ న్యాచురల్ కట్ అండ్ పాలిస్డ్ డైమండ్స్. ఓకే, న్యాచురల్ కట్ పాలిస్డ్ డైమండ్స్ యొక్క సుంకం ఏదైతే ట్యాక్స్ ఉంటుందో, ట్యాక్స్ రహిత దిగుమతిని అనుమతించడానికి డైమండ్ ఇంప్రెస్డ్ ఆథరైజ్డ్ పథకాన్ని ఏ ప్రభుత్వ శాఖ ప్రవేశపెట్టింది అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ట్యాక్స్ అనగానే ఇక్కడ కామర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మైన్స్ కాదు, ఫైనాన్స్ కాదు, ఎంఎస్ఎంఈ కూడా కాదు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనేది మనకు ఈ యొక్క ఈ స్కీమ్ అనేది అంటే డిఐఏ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారు సార్ అంటే 21st జనవరి 2025. ఓకే, చాలా ఇంపార్టెంట్. 21st జనవరి 2025 నాడు ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి సార్, విచ్ యాప్ లాంచ్డ్ బై యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా టు ఎన్హాన్స్ టెలికాం సెక్యూరిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఫర్ సిటిజన్స్ అనమాట. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రజలకు దూర సంభోగ భద్రత మరియు అందుబాటును మెరుగుపరచడానికి ఏ యాప్ని ప్రారంభించడం జరిగింది? ఏ యాప్ని ప్రారంభించడం జరిగింది సార్? సంచార్ సాథీ మొబైల్ యాప్. సంచార్ సాథీ మొబైల్ యాప్. ఈ సంచార్ సాథీ మొబైల్ యాప్ అనేది దేనికి లాంచ్ చేయడం జరిగింది? టు ఎన్హాన్స్ టెలికాం సెక్యూరిటీ అండ్ యాక్సెసిబిలిటీ టు, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇక్కడనే ఇచ్చారు, టు ఎన్హాన్స్ టెలికాం సెక్యూరిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఫర్ సిటిజన్స్. ఏం యాప్ అది? సంచార్ సాథీ మొబైల్ యాప్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. తర్వాత చూస్తే కనుక, హూ రీసెంట్లీ అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ సిఇఓ ఆఫ్ యుఐడిఏఐ వైల్ కంటిన్యూయింగ్ యాజ్ అడిషనల్ సెక్రటరీ ఇన్ మైటీలో అదనపు కార్యదర్శిగా కొనసాగుతూ యుఐడిఏఐ
ఈ యొక్క సీఈఓగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారనేది మనకి జనవరి 2025లో మనకి ఎవరు బాధ్యతలు స్వీకరించారనేది క్వశ్చన్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి భువనేష్ కుమార్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఇతను అడిషనల్ సెక్రటరీ ఇన్ మైటీలో పనిచేస్తూ మనకి సీఈఓ ఆఫ్ యుఐడిఏగా మనకి నియమించడం జరిగింది. ఇతను 1995కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్, 1995 బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్. ఇతను 2 పొజిషన్లో అయితే కంటిన్యూ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఓకే, యాక్చువల్గా యుఐడిఏఐ అంటే మనకు తెలుసు కదా, ఆధార్ రిలేటెడ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ ఆధార్. ఏదైతే ఆధార్ ఉంటుందో ఆ ఆధార్ని ఇష్యూ చేయడానికి ఆధార్ డిజిట్స్ ఎన్ని సార్? 12 డిజిట్స్ ఉంటుంది. 12 డిజిట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఈ యొక్క ఆధార్ యాక్ట్ 2016లో భాగంగా ఈ యుఐడిఏఐ అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి ప్రజెంట్ సీఈఓ ఎవరు సార్? భువనేష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఎవరు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డారు అంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆశుతోష్ అగ్నిహోత్రి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే ఎఫ్సిఐకి సంబంధించింది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఇదొక స్టాట్యుటరీ బాడీ అండ్ దీనికి సంబంధించింది దేని అండర్లో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో దాని అండర్లో పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. దీన్ని 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు డైరెక్ట్గా క్వశ్చన్ ఇలా రావచ్చు, ఎఫ్సిఐ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందని కూడా క్వశ్చన్ అనేది రావచ్చు. ఇదేం చేస్తుంది? ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొక్యూర్ చేస్తుంది, దాన్ని స్టోర్ చేస్తుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఇండియా అనేది డెఫినెట్గా జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్? హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడుంది సార్? న్యూఢిల్లీలో. ఇదేం చేస్తుంది? ప్రొక్యూర్ చేస్తుంది అండ్ స్టోరేజ్ చేస్తుంది, ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంది. ఓకే, ఇది ఎఫ్సిఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రజెంట్ ఎండి అండ్ చైర్మన్ ఎవరు? ఆశుతోష్ అగ్నిహోత్రి అనే పర్సన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సార్, ఇక్కడ చూడండి సార్, విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ బ్యాక్టీరియా టు కంబాట్ సాయిల్ పొల్యూషన్ బై కన్జ్యూమింగ్ టాక్సిక్ పొల్యూటెంట్స్ అండ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ ఫ్రెండ్లీ న్యూట్రియంట్స్. ఇక్కడ చూస్తే విషపూరిత కాలుష్య కారకాలను వినియోగించడం మరియు మొక్కలకు అనుకూలమైన పోషకాలను ఉత్పత్తి చేయడం ద్వారా నేల కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి బ్యాక్టీరియాను ఏ సంస్థ అభివృద్ధి చేసిందనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఐఐటి బాంబే. తర్వాత చూస్తే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏఐ బేస్డ్ పల్స్ డయాగ్నోస్టిక్ టూల్ డెవలప్డ్ ఫర్ ఆయుర్వేద ప్రాక్టీషనర్స్. ఆయుర్వేద వైద్యుల కోసం అభివృద్ధి చేయబడిన ఏఐ ఆధారిత నాడీ నిర్ధారణ సాధనం ఈ పేరేమిటి? ఇక్కడ క్వశ్చన్ చూసారు కదా, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాడీ తరంగిణి. ఇక్కడ క్లియర్గా నాడీ నిర్ధారణ సాధనం ఏంటిదంటే నాడీ తరంగిణి అనేది కరెక్ట్ ఆన్సర్. నాడీ తరంగిణి కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు సార్? పూణే బేస్డ్. ఇది పూణే బేస్డ్ స్టార్టప్ ఒక ఆత్రేయ ఇన్నోవేషన్స్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? ఆత్రేయ ఇన్నోవేషన్స్ అనేది ఈ యొక్క నాడీ తరంగిణిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్రేయ ఇన్నోవేషన్ ఎక్కడుంది? పూణే బేస్డ్ కంపెనీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, ఈ నాడీ తరంగిణి అనేది 22 హెల్త్ పారామీటర్స్ని ఈ నాడీ తరంగిణి అనేది 22 హెల్త్ పారామీటర్స్ని మనకి ఇంక్లూడింగ్ ట్రైడోషా బ్యాలెన్స్ అనేది వాటా అంటాం, వాత, పిత్త, కాఫ, స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్కి సంబంధించింది, డైజెస్టివ్ హెల్త్కి సంబంధించింది అండ్ ఇది ఏంటంటే అల్ట్రా సెన్సిటివ్ సెన్సార్స్తో కట్టింగ్ ఎడ్జ్ ఆల్గారిథమ్స్తో పనిచేస్తుంది ఇది. అండ్ ఆల్మోస్ట్ ఒక 10 ఇండియన్ లాంగ్వేజ్లో అయితే ఇది అవైలబుల్ దొరుకుతూ ఉంటుంది. ఓకే, సో మంచి ఏఐ బేస్డ్ పల్స్ డయాగ్నోస్టిక్ టూల్ ఏంటి? నాడీ తరంగిణి. ఎవరు లాంచ్ చేశారు? ఆత్రేయ ఇన్నోవేషన్స్ ఎక్కడ ఉంటుంది? పూణేలో ఉంటుంది. ఆల్మోస్ట్ 22 హెల్త్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఆ పారామీటర్స్ అన్నిటిని కవర్ చేస్తుంది. 10 లాంగ్వేజెస్లో మనకి ఇది అవైలబుల్లో ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత చూస్తే సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటెన్ బై శ్రీ అమితాబ్ కాంత్ అబౌట్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ అండ్ సమ్మిట్. అమితాబ్ కాంత్ రచించిన భారతదేశం G20 అధ్యక్షత మరియు సదస్సు గురించి రాసిన పుస్తకం పేరేంటి అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకి ఇండియా జర్నీ టు G20 విషన్స్ ఆఫ్ విశ్వగురు, హౌ ఇండియా స్కేల్డ్ ఎంటీ G20, ఆ తర్వాత G20 ఏ విజన్ ఫర్ ఇండియా. ఏది కరెక్ట్ ఆప్షన్? ఇది హౌ ఇండియా స్కేల్డ్ మౌంట్
G20 అనేది భారతదేశం ఎలా G20 శిఖరాన్ని అధిగమించింది అనేది మనకి ఇక్కడ బుక్ అనమాట. ఆ బుక్కు సంబంధించింది ఎవరు రాశారు? ఇది అమితాబ్ కాంత్ ఎవరో తెలుసు కదా, మాజీ నీతి ఆయోగ్ CEO. ఇతను భారతదేశం G20 అధ్యక్షతలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అనమాట. ఓకే, ఇది ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత చూస్తే కనుక వాట్ ఈజ్ ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లార్జెస్ట్ స్టార్టప్ ఈకోసిస్టమ్ ఆఫ్ జనవరి యాజ్ ఆఫ్ జనవరి 2025. జనవరి 25 నాటికి అతిపెద్ద స్టార్టప్ ఈకోసిస్టమ్ పరంగా భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంక్ ఎంత అంటున్నారు. ఓకే, ప్రపంచ ర్యాంక్ ఎంత అండి? థర్డ్ పొజిషన్లో ఉన్నాం. ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 యూనికార్న్ కంపెనీస్ అయితే మనం కలిగి ఉన్నాం. మోర్ దెన్ 100 యూనికార్న్ కంపెనీస్. ఈకోసిస్టమ్ స్టార్టప్స్ అంటే తెలుసు కదా, ఇది MSMEలో భాగంగా MSMEకి సంబంధించింది. ఇది MSMEస్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 100+ యూనికార్న్స్ని అయితే మనం కలిగి ఉన్నాము. అయితే యూనికార్న్స్ అంటే ఏంటి సార్? దాదాపుగా మోర్ దాన్ $1 బిలియన్ కలిగి ఉన్న కంపెనీస్ని మనం యూనికార్న్ అని అంటామన్నమాట. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? డెఫినెట్గా లైక్ చేయండి. ఇంత మంచి క్వాలిటీ కంటెంట్ అయితే నాకు తెలిసి ఎక్కడ అందించరు. సో నేను ఒక ఆస్పిరెంట్ కాబట్టి ఎలా ఉంటే బెటర్ ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి క్యాండిడేట్స్కి తగ్గట్టుగానే ఇంత మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తే బాగుంటుంది వాళ్ళ లైఫ్లో అనేది నేను అదే విధంగా వర్క్ చేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో బాగుంటే డెఫినెట్గా కమెంట్లో మెన్షన్ చేస్తే నేను పార్ట్ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ రెస్పాన్స్ బాగాలేకపోతే ఈ వీడియో సెషన్ని ఇక్కడే స్టాప్ చేస్తాను. ఓకే, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.